25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవ్వరిపై చేయి చేసుకోలేదని ఇవాళ న్యాయం కోసం చేయి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు ఎంపీ ఈట్ల రాజేందర్. గట్కేసర్ పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధితుల తరఫున అండగా ఉండేందుకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వచ్చారు. సో కొద్ది నిమిషాల క్రితమే ఇక్కడ హైడ్రామా నెలకొంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ గా కొంతమంది గుండాలు ఎవరైతే ఉన్నారో వారిపైన చేయి చేసుకున్నారు. సో మనతో పాటు మాట్లాడేందుకు ఈటల రాజేందర్ వారితో మాట్లాడడం. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో మీరు ఎక్కడ కూడా అగ్రెసివ్ కనిపించలేదు, మీరు ఎవరిపైన కూడా చేయి చేసుకోలేదు. ఈటల రాజేందర్ ఎందుకు చేయి చేసుకోవాల్సి వచ్చింది? అసలు ఏకశిలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధితులు వారి ఆవేదన ఏంటి? అసలు మీరు ఎందుకు వచ్చారు? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఇది ఇప్పుడు పోచారం మున్సిపాలిటీ. అంతకుముందు ఇది ఒక కొర్రెమల గ్రామ పంచాయతీ. ఒకనాడు 1985 739 నుంచి మొదలుపెట్టి 749 వరకు ఉన్న సర్వే నంబర్లలో 149 ఎకరాల భూమిని ఆనాడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్లాట్ చేస్తే కొనుక్కున్నారు 200 గజాల చొప్పున. ఆనాడు ఆ భూమి గజానికి 30 రూపాయలు 40 రూపాయలు మాత్రమే, 30-40 రూపాయలు మాత్రమే. ఆనాడు జనావాసానికి యోగ్యమైనటువంటి ప్రాంతం కాదు ఇది. ఒక 20 సంవత్సరాల తర్వాత మెల్లమెల్లగా కొంచెం ఇక ధరలు పెరుగుతున్నాయి, మన భూముల కాడికి పోయి ఇల్లు కట్టుకుందామని చెప్పి లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకుని ఒక 600 మంది. ఇంతలోనే ఒకడు 739 నుంచి మొదలుపెట్టి 742 వరకు ఈ 47 ఎకరాల భూమి ఇది వ్యవసాయ భూమి అని చెప్పి దొంగ కాగితాలు పుట్టించి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని పాతలతోటి మళ్ళీ కొడుకులతో రిజిస్ట్రేషన్ చేసుకుని వీళ్ళ మీద దౌర్జన్యం చేయడం మొదలైంది. వీళ్ళంతా బాధితులంతా పోయి కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఏం చెప్పింది? ఇది వ్యవసాయ భూమి కాదు, ఇది బాజాప్తా ఏకశిలా వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన ప్లాట్ల భూములే అని చెప్పి తీర్పిచ్చింది. అయిపోయింది. మళ్ళీ ఒక డిపిఓని పట్టుకున్నాడు 2011 అనుకుంటా. 11 డిపిఓని పట్టుకుని మళ్ళీ ఈ భూమి వ్యవసాయ భూమి అని చెప్పి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మళ్ళీ కోర్టుకు పోయింది. కోర్టులో మళ్ళీ గెలిచిండ్రు. మొన్న ధరణి వచ్చిన తర్వాత కేసీఆర్ ధరణి పెట్టిన తర్వాత దాంట్లో ఒక 9 ఎకరాల భూమిని మళ్ళీ అక్కడున్న కలెక్టర్ని పట్టుకుని తన పేరు రాసుకున్నాడు. ఇవాళ బాధాకరమైంది ఏంటంటే కోర్టులలో న్యాయం దొరికినప్పటికీ వాళ్ళ భూములలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే వీడు దౌర్జన్యం చేస్తాడు. ఒక 100-200 మంది గుండాలను పెట్టి రోజు బీర్ సీసాలు తాగిపియాలి, చికెన్ తినిపించాలి, మటన్ తినిపించాలి, ఇక్కడున్న ప్రజలు భయభ్రాంతకు గురి చేయాలి. మీరు ప్లాట్లు అమ్ముకొని పోవాలని చెప్పి ఇక్కడ 40,000 గజం ఉంటే 30,000 గజం ఉంటే 5,000 10,000 కొనుక్కోవాలి. ఇట్లా 206 మంది భయపడి వాళ్ళ ప్లాట్ కూడా ఇచ్చిపోయింది. నేనేమంటున్నానంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళ సొంత జాగాలలో ఇల్లు కట్టుకుని ఇప్పుడు ఇక్కడ ఉన్నది శ్రీనివాస్ పాపం 30-40 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నాడు. గవర్నమెంట్ కూల్చేయలే, ఇది ఇల్లీగల్ అని చెప్పి ఎవడం లే. ఇలా ఆ రియల్ ఎస్టేట్ గుండాలు, ఆ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి కిరాయి గుండాలు దీన్ని కూల్చేసింది. పోలీస్ స్టేషన్కి పోయి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా పట్టింపు లేదు. ఇక్కడ మహిళల మీద దౌర్జన్యం చేయడం. నిన్న దగ్గరికి వచ్చిన బాధితులు వచ్చి అయ్యా గిట్ల జరుగుతుందంటే అయ్యో గట్టెట్లా అని చెప్పి నేను సిపి రాచకొండకు ఫోన్ చేసిన. ఏం జరుగుతుంది సిపి గారు, నీ రాజ్యంలో నేను ఎంపీగా ఉన్నా, ఇక్కడ నేను 25 ఏళ్ళుగా నేను ప్రజాప్రతినిధిగా ఉన్నా, గిదేనా మన సిస్టమ్ అని చెప్పి వేడుకున్నా. ఆ తదుపరి కలెక్టర్ మేడ్చల్ గారికి ఫోన్ చేసి వెంటనే నువ్వు పోలీస్ ఆఫీసర్లు పంపించండి, మీరు రెవెన్యూ అధికారులు పంపించండి, వాళ్ళ సమస్య పరిష్కరించండి అని చెప్పినాం. కానీ వాళ్ళు ఎవరు రాలే. నేను రాత్రి వస్తున్నా అని చెప్పినాం. రాత్రి ఇక్కడ ఉన్న ప్రజలు టెంట్ తీసుకుపోయి వేసుకుంటా అంటే టెంట్ అయితే సంపెత్తామంటాడు వాడు. గుండాలు కుర్చీలు ఇచ్చిన బెదిరిస్తారు. ఇంటింటికి పోయి రేపు ఎంపీ గారి మీటింగ్ కనుక పోతే మీ అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తారు. చివరికి నేను వచ్చిన తర్వాత మీటింగ్ అయిపోయింది. ఇట్లా ఈ ఇంటి కోసం అని చెప్పి వస్తుంటే ఒక 15-20 మంది గుండాలు తాక్కుంటా తినుకుంటా మమ్మల్ని చూసి వెకిలినా అవుతాను. అలా ఒకడు గుర్తుపట్టిన అన్న ఈ 2 నెలల నుంచి వెళ్ళి మమ్మల్ని వేధిస్తున్న వాళ్ళు, మా మీద దౌర్జన్యం చేస్తున్న వాళ్ళు, మా మహిళలను అసభ్యంగా చిత్రీకరించిన వాళ్ళంతా కూడా వీళ్ళే అనగానే పోదాంపా వాడు ఇవ్వడానికి చెప్పిపోయినాం. అంటే 2 నెలలుగా పోలీస్ స్టేషన్లో పోయి మొరబెట్టుకున్నా కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఇక్కడ ఉన్న రెవెన్యూ వ్యవస్థలను కూడా చట్టుబండలేనివి కాబట్టి వాళ్ళ కన్నీళ్ళు చూసినంత ఆగలేదు. కాబట్టి నేను పట్టి ఏం రా గింత దౌర్జన్యం ఏందని చెప్పి అడిగినాం. ఒకటి వేసినాం. కానీ ఇలా ప్రభుత్వం ప్రజల మానాలు కాపాడంలో, ప్రజల ఆస్తులు కాపాడంలో, ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమైంది. కాబట్టే ఇవాళ నాలాంటోడు వాళ్ళ బిడ్డగా, నేను వాళ్ళ ఎంపీగా నా బాధ్యత కాబట్టి ఇలా వాళ్ళ పక్షాన ఉన్నా నేను. కానీ సర్కమ్స్టాన్సెస్ మీరు అన్నది 25 ఏళ్ళుగా ఎన్నడూ పల్లెత్తి మాట మాట్లాడడం, ఎన్నడూ ఎవరి మీద చేయి వేయం. కానీ అనివార్యమైనప్పుడు ప్రజలకు లేదా న్యాయం అని చెప్పి ఆక్రోశించినప్పుడు ప్రజల పక్షాన ఉండాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. చట్టాలు చేసిన వాళ్ళమే, చట్టాలకు కట్టుబడి ఉండాల్సిన వాళ్ళమే. చట్టం ఒక్కోసారి ఒడిదుడుకు గురవుతున్నప్పుడు నాలాంటి బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడిగా ఇట్లాంటి పని చేయాల్సి వస్తుంది. సర్కమ్స్టాన్సెస్ మేడ్ మీ టు క్రియేట్ లైక్ దిస్. ఈ పరిస్థితులు నన్ను పురికొల్పుతున్నాయి. 6 నెలలుగా ఒక అరుంధతి నగర్లో పడ్డ బాధ,
ఒక 6 నెలలుగా మూసీ నది పక్కపడిన గుడిసెల్లో కార్చిన కన్నీళ్లు ఇలా హైడ్రా హోరులో ఇలా కూలిపోయిన ఇళ్ల మధ్యలో నలిగిపోయినటువంటి జీవితాలు ఇవాళ ఇక్కడ కూడా అనేక మంది చితికిపోతున్నారు. కాబట్టి నేను ముఖ్యమంత్రి ఒకటే కోరుతున్నా, నీకు ఏమాత్రం ప్రజల మీద విశ్వాసం ఉన్నా, నీకు ఏమాత్రం ముఖ్యమంత్రి అని ఏదైతే నువ్వు విరవిగుతున్నావో సమగ్రమైన ఎంక్వైరీ చెయ్యి, మొత్తం పరిశీలన చెయ్యి. న్యాయం ఎవరికుంటే వాళ్ళ పక్షాన ఉండు. దీని వెనుక ఏ రాజకీయ నాయకులు ఉన్నారో వాడు ఎంతటి వాడైనా కూడా పనిష్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేయి తప్ప లేకపోతే మాత్రం మంచిగా ఉండదని చెప్పి హెచ్చరిస్తాం. ఎంతమంది బాధితులు ఉన్నారు? సో వారికి ల్యాండ్ ఇప్పించే విషయంలో ఈటల రాజేందర్ ఎలా వ్యవహరించబోతున్నారు? సో భవిష్యత్ కార్యాచరణ ఏంటి అసలు వారి విషయంలో? భారతీయ జనతా పార్టీగా పార్లమెంట్ సభ్యుడిగా ప్రజల పక్షాన ఉంటాం, దీని సంగతి తెలుస్తాం. సో బాధితులకు అండగా ఉంటాం, వారికి ల్యాండ్ ఇప్పించేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి